ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు అట్టహాసంగా బయలుదేరారు నవీన్ యాదవ్. యూసఫ్గూడ నుంచి షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేశారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత అంటున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా ఈరోజు భారీ ర్యాలీని అయితే నామినేషన్ దాఖలు చేయడానికి నవీన్ యాదవ్ బయలుదేరుతున్నారు. మనతో పాటు మొత్తంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కల్వ సుజాత గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, అయితే నవీన్ యాదవ్ చూస్తుంటే భారీ ఎత్తున నామినేషన్కు చూస్తుంటే జనం నీరాజనం పడుతున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ పైన మళ్ళీ ఒకసారి అయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందా? పక్క ఆల్రెడీ గెలుపు ఖాయమైందని రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తా. 11వ తారీఖు వరకు గెలుపు ఎలాగో ఉంటుంది. కానీ అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో ఎవరికి రానంత మెజార్టీ బై ఎలక్షన్లలో నవీన్కి రావాలి. కాంగ్రెస్ జెండా 3 రంగుల జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరాలనేది అంతే తప్పించి ఓటమి అనేది ఇక అవసరం లేదు. గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం చూసుకుంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటూ కూడా అయితే మాగంటి గోపీనాథ్ భార్యను నిలబెట్టారు. మరి ఎలా ఉండబోతుంది పోరు? దుబ్బాకలో కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు ఎందుకు మరి? అట్లా చాలా ఉదాహరణలు ఉంటాయి. అన్ని ఉదాహరణలు ఒకతాటి గట్టేయలేము. సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి నాయకులను ఎన్నుకుంటారు. ఈరోజు నవ యువకుడు నవీన్ యాదవ్ ఆయన ప్రతి ఇంటికి అధికారం లేకున్నా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండి అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ అందుబాటులో, ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరు ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళని అందరు చెప్తారు. కానీ 3 సార్లు పోటీ చేసిండు, అందరికీ అందుబాటులో ఉంటాడు, ఎవరు ఏ ఇబ్బందులున్నా ఆదుకుంటాడు. ఇప్పుడు అధికారికంగా ఎమ్మెల్యే అందరికీ నియోజకవర్గాల అభివృద్ధి, నియోజకవర్గానికి అవసరమైనటువంటి వసతులు, ప్రజల బాగోగులు చూసుకోవడానికి బిడ్డను ఆశీర్వదించడానికి వేలాది మంది ఈరోజు ర్యాలీ రూపంలో స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరో డబ్బులు పెడితేనో ఎవరో ఇచ్చేస్తేనో వచ్చినటువంటి జనం కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో గుబులు అనేటట్టు వార్ వన్ సైడ్. ఒకటి చెప్పండి, రేపు బీసీ అయితే మొత్తంగా బీసీ సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీసీ సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎందుకంటే బీజేపీ మాకు సపోర్ట్ చేయలేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు. 42% ఉన్నటువంటి బీసీలకి వాళ్ళు కేవలం మాటలు తప్పించి చేతలలో ఎక్కడ లేవు. కుట్ర, బీసీలకు సమన్యాయం దక్కొద్దనే కుట్రతో తప్పించి వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంటే అసెంబ్లీలో ఒప్పుకొని బయటకు వచ్చినట్ల 2 నెలల మనుషుల్లాగా ద్వంద్వ వైఖరి ఎవరు ప్రవర్తించారు. అర్థమైంది. ఖచ్చితంగా అయితే జూబ్లీహిల్స్ గడ్డ పైన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే నవీన్ యాదవ్ని అయితే ఖచ్చితంగా గెలిపిస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా కల్వ సుజాత తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్య ప్రవీణ్,